హాయ్ గైస్, అన్వేషణ ఇప్పటి వరకు చాలా మంది ఇల్లీగల్ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసే వాళ్ళని బొక్కలో తోయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. నా వీడియోలో కొంతమంది బెట్టింగ్ ప్రమోటర్స్ కి సపోర్ట్ గా కామెంట్ కూడా చేస్తున్నారు. అండ్ ఫస్ట్ హర్ష సాయి పెట్టిన వీడియో స్టోరీ చూడండి. ఈ బెట్టింగ్ కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ గానీ ప్రమోట్. వీడు ఇప్పుడు నీతులు చెప్తున్నాడు. వీడు ఒకప్పుడు మీ పాన్ కార్డ్ లేకపోతే మీ మమ్మీ పాన్ కార్డ్ అయినా మీ డాడీ పాన్ కార్డ్ అయినా సీక్రెట్ గా వాడండి అని చెప్పిన పెద్ద ఎదవ వీడు. చిన్న పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ఫ్యామిలీలా ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు వీడు. ఆ పిల్లలు వీడు చెప్పినవన్నీ చేసి చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. హర్ష సాయి బాధితులు నా వీడియోస్ కింద కూడా చాలా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఇంకా హర్ష సాయికి సపోర్ట్ గా వీడియోస్ కూడా చేస్తున్నారు. ఎందుకో తెలుసా, వాళ్ళకు గట్టిగానే ముడుతుందన్నమాట. మీకు అర్థమవుతుందా? గట్టిగానే ముడుతుంది. వీడు ఇంటర్వ్యూ చూశాను భయ్య, నాకు చాలా చిరాకేసింది. అక్కడ ఇంటర్వ్యూలో రిపోర్టర్ ఒక క్వశ్చన్స్ అడుగుతుంటే నేను చాలా మంచి పని చేశాను, నేను చాలా మంచి పనులు చేశాను అంటున్నాడు. కాకపోతే వీడు చేసిన మంచి పని ఏంటో తెలుసా? ఒక ఉదాహరణ చెప్తా. ఒకడు జనాల దగ్గర ₹1,00,000 మోసం చేసి ఏమీ లేని వాడికి ₹100 సాయం చేస్తే అది మంచి పనా? వీడు చేసే పనే అది. అండ్ మళ్ళీ సహాయం చేస్తూ వీడియో ప్రమోట్ చేస్తాడు. అన్వేషణ చెప్పినట్టు కుడి చేత్తో చేసే సహాయము ఎడమ చేయికి, అంటే ఈ చేయికి కూడా తెలియదు అనమాట. వీడు అలా కాదు, ఇండియాలోనే అతిపెద్ద స్కామర్ వీడు. వీడేమంటున్నాడంటే గవర్నమెంట్దే తప్పు, నేను శుద్ధ పూసని అని మాట్లాడుతున్నాడు. నాకు హర్ష సాయి మాట్లాడుతుంటే ఒక సామెత గుర్తొచ్చింది. ఇల్లు కాలాక ఆకులు, అవే మామ ఆకులు పట్టుకున్నట్టుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసి జీ బలిశాక ఇప్పుడు నేను చెయ్యను అంటే నువ్వు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? వీడు చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వల్ల చాలా మంది ఇన్నోసెంట్స్ చచ్చిపోయారు. వాళ్ళ నష్టం నేను భరిస్తా, నేను శుద్ధ పూసని, మొత్తం గవర్నమెంట్దే తప్పు అని శుద్ధ పూసలా మాట్లాడుతున్నాడు. వీడు చెయ్యని బెట్టింగ్ ప్రమోషన్స్, ఇల్లీగల్ బెట్టింగ్ ప్రమోషన్స్ అంటేనే లేవన్నమాట. దాదాపు అన్నీ చేశాడు. లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏంటో తెలుసా? ప్లే స్టోర్లో ఉండి జిఎస్టీలు కట్టుకుంటా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేసినవే లీగల్ బెట్టింగ్ యాప్స్. వీడు చేసే బెట్టింగ్ యాప్స్ ప్లే స్టోర్లో దొరకవు అండ్ యాపిల్ స్టోర్లో కూడా దొరకవు. ఇవి దొంగన బట్ట యాప్స్ అనమాట. అవి గూగుల్లో లేదా క్రోమ్లోనే దొరుకుతాయి. లింక్ ఇస్తాను, లింక్ని క్లిక్ చేయండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి అని మాట్లాడతాడు వీడు. ఇప్పుడు ప్రమోట్ చేసే యాప్స్ లింక్స్ ఓపెన్ చేస్తే గూగుల్లో కానీ క్రోమ్లో కానీ దొరుకుతాయి. అన్ని దొంగపూక యాప్స్ ఇవన్నీ. వీడు మాట్లాడతాడు గవర్నమెంట్దే తప్పు, నాదేం తప్పు లేదు అని సన్నాసిలా మాట్లాడుతున్నాడు వీడు. సజ్జనార్ గారు ఒక్కటి మాత్రం ఫిక్స్ అయ్యారు, జనాల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి ఎదవల్ని, బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఎదవల్ని బొక్కలో తొయ్యాలని. వీడికి భయం అయింది, ఉచ్చపడింది అనమాట. వెంటనే వీడియో స్టోరీ పెట్టాడు. ఎక్కడ నన్ను బొక్కలో వేస్తారు, ఆల్రెడీ నానిగా నేశారు, నేను ఆడికంటే పెద్ద చాపని, సో నేను ఆడికంటే ఇంత 500 కోట్లు 1000 కోట్లు సంపాదించిన ఎదవని, సో నన్ను వెయ్యక ముందుకే సారీ చెప్పి ఇప్పటి నుంచి చెయ్యను అని చెప్తే వదిలేస్తారనుకున్నట్టున్నాడు. కానీ చాలా కేసులు అవుతున్నాయి. వీడి బాధితులు చాలా మంది ఉన్నారు. ఇదంతా ఒకవైపు అయితే నిన్న సామ్రాట్ అన్న గురించి అన్వేషణ ఒక మాట మాట్లాడాడు. తర్వాత జరిగిన 3 నెలలకి యువ సామ్రాట్ అనే వ్యక్తి ఈ హర్ష సాయి మీద పోరాడారు. సో నేను యూరోప్ యాత్రలో ఉండడం వల్ల నన్ను రమ్మన్నారు మాట, కానీ నేనేం అన్వేషణ యూరోప్ ట్రిప్ లో ఉన్నప్పుడు సో సామ్రాట్ అన్న అండ్ మన రమాబాయి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ హర్ష సాయికి ఎదురుగా పోదాం, ఫైట్ చేద్దామని కాల్ కూడా చేశారంట. చేస్తే నేను యూరోప్ ట్రిప్లో ఉన్నాను బ్రదర్, నేను రాలేను, సో నాకు ఇలాంటివి వద్దు, సో నా ట్రిప్లు నేను చూసుకుంటాను, నాకు ఇది ఇంపార్టెంట్ అని అన్వేషణ చెప్పిండంట. సామ్రాట్ అన్న పోరాడుతుంటే బొక్కలో కూడా వేశారు అని చెప్పాడు. యువ సామ్రాట్ గారి మీద 3 కేసులు వేశారు. పాపం పిల్లలతో ఉన్నవాడు అమెరికా నుంచి వచ్చి ఈ సమాజానికి ఏదో సేవ చేద్దాం అనుకున్న ఆయన మంచి సామ్రాట్ అన్న అసలు ఆపోజిట్ గా రియాక్ట్ అయ్యింది అనమాట. నేను నమ్మించి మోసం చేయకూడదు. నువ్వు అప్పట్లో డైలీ హర్ష సాయికి ఫోన్ చేసి నా గురించి చెప్పేటోడివి, నాకు ఫోన్ చేసి నేను ఎప్పుడు నిన్ను రమ్మనలేదు. సరే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు కాబట్టి ఆయన మీద నువ్వు గ్రడ్జ్ పెంచుకున్నావు. నిన్న మొన్నటి వరకు కూడా మాట్లాడినావు ఆయన గురించి పాజిటివ్గా. ఇప్పుడు సరే రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళెవరు బెట్టింగ్ యాప్స్ చేయలే కదా. ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడిందే సామ్రాట్ అన్న, హర్ష సాయికి వ్యతిరేకంగా పోయిందే సామ్రాట్ అన్న. కానీ సడన్ గా ఈరోజు హర్ష సాయికి సపోర్ట్ చేస్తున్నాడు. అసలు ఎవ్వడికి అర్థం కావట్లేదు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడని. అసలు సామ్రాట్ అన్న ఎలా ఉండేవాడు, ఈరోజు ఎలా మాట్లాడుతున్నాడు, నాకైతే బ్రెయిన్ దొబ్బింది సడన్ గా హర్ష సాయికి సపోర్ట్ చేసేసరికి.
నేను ఒకటే చెప్తా, ఇది చాలా చిన్న వ్యవస్థ కాదు. బెట్టింగ్ అనేది, ఇల్లీగల్ బెట్టింగ్ అనేది చాలా పెద్ద వ్యవస్థ. ఇది ఆగేదైతే కాదు. కాకపోతే ఇదొక ప్రయత్నిస్తున్నారు అంతే, కానీ ఆగుతాయని మాత్రం నేను చెప్పను. ఇది నిరంతర వ్యవస్థ. ఇది నిరంతర వ్యవస్థ, జరుగుతూనే ఉంటాయి. ఒక్క చోట కాకుండా ఇంకో చోట కాకపోతే ఇంకో చోట జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఫైట్ చేయడం తప్పు లేదు. వీడి గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.